They have given only the minimum information needed for you to simply understand what is the function, what is the structure, where are different what you call areas of the brain where different functions are performed or represented or atla manaki. So we'll also come across different other things. So ఈ బ్రెయిన్ లో చాలా చిన్నగానే ఇచ్చాడు మీకు. సో అందులో కూడా ఇంతకుముందు టెక్స్ట్ బుక్స్ కంపేర్ చేస్తే మీకు గైరే సల్కై వాటి నామన్క్లేచర్ కూడా తగ్గించాడు. అంటే లైక్ ఒక అట్లీస్ట్ 40% తగ్గించాడు డిఫరెంట్ గైరే అండ్ సల్కై. ఓకే, సో విల్ ఓన్లీ లుక్ ఎట్ ఇట్. సో ఇట్ షుడ్ బి ఈజీ ఫర్ యూ, ఎందుకంటే సెరిబ్రమ్, గైరే అండ్ సల్కై ఆఫ్ సెరిబ్రమ్, ఎక్స్ప్లెయిన్ cerebral hemispheres and describe gyri and sulci on. ఇప్పుడు మీరు చూసేది సుపీరియోలాటరల్ సర్ఫేస్. సుపీరియోలాటరల్ సర్ఫేస్ అంటే మీకు కనిపించేది, అంటే ఇప్పుడు యు ఆర్ లుకింగ్ ఎట్ ఎ పర్సన్ ఫ్రమ్ ద సైడ్. సో యు ఆర్ లుకింగ్ ఎట్ హిస్ టెంపోరల్, ఫ్రంటల్, పెరైటల్, ఆక్సిపిటల్ సైడ్ నుంచి. ఓకే, సో ఈ మే ద క్వశ్చన్ మే కమ్ లైక్ వాట్ ఆర్ ద గైరే అండ్ సల్కై ఆన్ ద సుపీరియోలాటరల్ సర్ఫేస్, లేదా మనకి ఇంకో సర్ఫేస్ ఉంటుంది మీడియల్ సర్ఫేస్ అని, ఆర్ ఆన్ దట్, ఆర్ టోటల్గా ఇన్ఫీరియర్ సర్ఫేస్. సో మనకి అట్లా, లేదా వాట్ ఆర్ ద ఎక్స్ప్లెయిన్ ద మోటార్ అండ్ సెన్సరీ ఏరియాస్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఎస్ఏ క్వశ్చన్స్ రాగలవు బాగానే ఇందులో. సో విల్ స్టార్ట్ దిస్. సో క్వశ్చన్స్ కంటే కూడా బేసిక్ అండర్స్టాండింగ్ మీకు ఉంటుంది. సో టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ విల్ గో హెడ్. ఎందుకంటే మనం బ్రెయిన్ అనేది మనం టెక్స్ట్ బుక్ ఆఫ్ అనాటమీ గ్రేలో వాటిలో టూ మచ్ కాంప్లికేటెడ్ ఉంటుంది. సో అంత అది మీ ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్లో అంత ఇవ్వలేదు. సో ఈవెన్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్. ఓకే, ఎక్సెప్ట్ మనం వెంట్రికల్స్ చదివినప్పుడు మనకి దాని అవసరం ఏదైనా ఉంటే అప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాంతో. ఓకే, థాలమస్, థర్డ్ వెంట్రికల్, lateral ventricles అప్పుడు. ఓకే, సో సెరిబ్రమ్. సో సెరిబ్రమ్ ఆర్ cerebral hemispheres. సో దిస్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. ఓకే, సో దీని అదర్ నేమ్ ఇస్ పాలియం. పాలియం ఇంకొక పేరు. ఓకే, సో ఈ సెరిబ్రల్ హెమిస్ఫియర్ ఎక్కడ ఉంటుంది మనకి? క్రేనియల్ క్యావిటీలో. it is occupying the anterior cranial fossa, it occupies the middle cranial fossa, and it occupies the posterior cranial fossa above the tentorium cerebelli, అంటే called as supratentorial part of posterior cranial fossa. ఓకే, సో దీనిలో సెరిబ్రల్ హెమిస్ఫియర్ లో ఉన్న క్యావిటీ is called as lateral ventricle. ఈ రెండు lateral ventricles will open into third ventricle. The third ventricle will open into fourth ventricle. That will open into central canal of spinal cord. Okay, so features. So cerebrum అనేది made up of two cerebral hemispheres. I think మీరు అందరూ ఎప్పుడో ఒకసారి చూసే ఉంటారు పిక్చర్ని బ్రెయిన్ది. సో ఆ రెండు cerebral hemispheres are incompletely separated from each other. ఎందుకంటే they are fused at their lower parts in the midline. సో ఆ midline లోనే అప్పర్ పార్ట్ లో మనకి గ్యాప్ ఉంటుంది, which is called as median longitudinal fissure. సో అంటే ఇప్పుడు ఆ మీడియల్ లాంగిట్యూడినల్ ఫిషర్ మనకి అట్లా ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా ఫిషర్ ఉంటుంది. ఆ ఫిషర్ లోపలికి దిగుతుంది. ఆ లోపల దిగిన చోటే మనకి ఫాక్స్ సెరిబ్రై ఇట్లా ఉంటుంది. ఓకే, దాని లోపల దిగుతుంది. ఓకే, సో మీడియన్ లాంగిట్యూడినల్ ఫిషర్ తోటి సెపరేట్ అయి ఉంటుంది. ఆ ఫిషర్ లో మనం కిందకి వెళ్ళాక you will come across a point where they are two are joined together. So that point is called as corpus callosum. ఇది కూడా మీరు వినే ఉంటారు. ఓకే, so the surface area of a cerebrum, each cerebral hemisphere is అంటే లైక్ both together తీసుకుంటే 2000 square centimeters, అంటే ఇంక్లూడింగ్ ద గైరై అండ్ సల్కై. సో ఆ 2000 square centimeters లో 2/3 ఈజ్ ఇన్ ద సల్కై. అంటే ఈ బయటకు వచ్చేదాన్ని మనం గైరై అంటే లోపలికి వెళ్ళింది సల్కై, మళ్ళీ గైరై, మళ్ళీ సల్కై, అట్లా మళ్ళీ గైరై బయటికి. సో ఇదంతా సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా మొత్తం మనకి మళ్ళీ న్యూరాన్స్ ఉంటాయి. ఓకే, పైన లోపల కూడా అన్నిట్లో కూడా. సో డిఫరెంట్ ఫంక్షన్స్ కి కావాల్సిన డిఫరెంట్ న్యూరాన్స్ ఇవన్నీ మనకు అక్కడ ఉంటాయి. ఓకే, సో ఓన్లీ టు ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ మనకి గైరై సల్కై అరేంజ్మెంట్. అట్లాగే మోర్ కాంప్లెక్స్ అయిన కొద్దీ మన హెడ్ని పెంచుకుంటూ వెళ్ళలేదు కదా మన బాడీ, అందుకని హెడ్ చిన్నగానే ఉన్నా కూడా ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ స్పేస్ ఉండడం గురించి ఈ గైరై అండ్ సల్కై. ఓకే,
సో ఆ గైరస్ sulci డెవలప్మెంట్ కూడా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒక ఏరియాలో ఫంక్షన్ ఎక్కువ ఉంది అనుకున్నాం. సపోజ్ ఫ్రంటల్ area is mainly concerned with emotions, intelligence, social behavior, ఇంకొన్ని డిఫరెంట్ ఫంక్షన్స్. ఓకే, అవన్నీ అంటే ఇప్పుడు మనం యానిమల్, సోషల్ యానిమల్, కానీ అదర్ యానిమల్స్ తీసుకుంటే ఇప్పుడు జీబ్రా హర్డ్ కానీ లేకపోతే లయన్స్ గ్రూప్ కానీ తీసుకుంటే వాటికి ఏముంటుంది? వాటికి ఓన్లీ మేటింగ్, ఫుడ్, హంటింగ్, మేటింగ్, స్లీపింగ్. సో సోషల్ ఇన్హిబిషన్స్, సోషల్ బిహేవియర్ ఇవన్నీ పెద్దగా ఉండవు వాటికి. ఓకే, సో అది ఎక్కడన్నా యూరిన్ ఎక్కడన్నా పోస్తాయి, పార్టీ ఎక్కడన్నా వెళ్తాయి. ఇది కూడా అంటే ఇప్పుడు మేటింగ్ కూడా వాళ్ళు ఎక్కడున్నా చేయగలిగితే జనరల్గా, అంటే ఏదైనా ఉన్నా కూడా అంత ఇది ఉండదు మనలాగా. సో మన దాంట్లో ఈ ఫంక్షన్స్ అన్ని డెవలప్ అయినప్పుడు, సో దాన్ని బట్టి ఫ్రంటల్ లోబ్ ఆర్ ఫ్రంటల్ రీజియన్ లో మీకు సల్కై అండ్ గైరై ఇంకా పెరుగుతాయి. సో అట్లా ఏ ఏరియాలో ఫంక్షనల్ ఇంపార్టెన్స్ ని బట్టి ఆ ఏరియా ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ ఆ గైరై సల్కై ఫామ్ అవుతుంటాయి. ఓకే, so VT formation will start in the 5th or 6th month and then completed by the end of 9th month, baby law, intrauterine fetus law. So we'll come to the features. So each cerebral hemisphere law, as I already said, they've got 3 surfaces. So now what you're looking at is called as superolateral, endukante superior part kanipistundi meeku, and then lateral part of the cerebral hemisphere kuda kanipistundi. So it is called as superolateral సర్ఫేస్. సో విచ్ ఇస్ మనకి క్రేనియల్ వాల్ట్ అంటే మన క్రేనియల్ బోన్ షేప్ ఎట్లా ఉందో అట్లాగే ఉంటుంది. సో కాన్వెక్స్. సో ఇంకొకటి మీడియల్, అంటే ఆ రెండు సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ మధ్యలోకి ఎక్కడికైతే ఫాక్స్ సెరిబ్రై లోపలికి దిగిందో, సో అక్కడ మనం మీడియల్ గా మొత్తం దాన్ని కట్ చేస్తే కింద కార్పస్ కలోజం కూడా, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మీడియల్ సర్ఫేస్. ఓకే, సో న్యాచురల్లీ ఇఫ్ యూ కెన్ ఇమాజిన్ ఇట్ విల్ బి ఫ్లాట్, ఓకే, అండ్ వర్టికల్, fine, separated from the same medial surface of the other hemisphere by this longitudinal fissure and falx cerebri. అట్లాగే ఇన్ఫీరియర్ సర్ఫేస్ అంటే మొత్తం బ్రెయిన్ కింద పోర్షన్ మనం ఇట్లా చూస్తున్నాం కింద నుంచి. ఓకే, సో ఇన్ఫీరియర్ సర్ఫేస్, సో అది కూడా ఫ్లాట్ గానే ఉంటుంది కానీ కొంచెం వరకు ఇర్రెగ్యులర్. సో అందులో మనకి ఒక 2 పార్ట్స్. సో ఇక్కడ డివిజన్ వచ్చేస్తుంది, యాంటీరియర్ పార్ట్, పోస్టీరియర్ పార్ట్. సో యాంటీరియర్ పార్ట్ ఇస్ కాల్డ్ యాజ్ ఆర్బిటాల్, ఎందుకంటే ఆర్బిట్స్ పైన కూర్చుంటుంది ఇది. ఓకే, ఇంకొంచెం ఇక్కడ ఆప్టిక్ కాస్మా ఇవన్నీ ఈ రీజన్కి వస్తాయి. సో ఆర్బిటాల్ పార్ట్. ఈ వెనకాల ఉన్నది టెంటోరియల్, ఎందుకంటే టెంటోరియం సెరిబెల్లి దాని మీద కూర్చుంటుంది. ఓకే, సో ఇన్ఫీరియర్ సర్ఫేస్ ఈజ్ ఇర్రెగ్యులర్, డివైడెడ్ ఇంటూ 2 parts, which is called as anterior and posterior. Anterior also called as orbital surface, posterior is called as tentorial surface. So 3 surfaces clear: superolateral, medial, inferior surface. Inferior lo 2. So now come to borders. So borders ante ఎక్కడెక్కడ బార్డర్. సో ఇప్పుడు మనకి ఎక్కడైతే మనకి మీడియల్ లాంగిట్యూడినల్ ఫిషర్ ఉందో, ఆ మీడియల్ లాంగిట్యూడినల్ ఫిషర్ దగ్గర ఇప్పుడు ఈ సూపరోలాటరల్ సర్ఫేస్ కాన్వెక్స్ ఉంది బయటికి, కానీ అక్కడ ఇట్ విల్ గో అండ్ జాయిన్ ద మీడియల్ సర్ఫేస్. మీడియల్ సర్ఫేస్ వర్టికల్ గా ఫ్లాట్ ఉంది. సో దిస్ విల్ బికమ్ ఏ బార్డర్. ఓకే, సో దిస్ ఈస్ ద సుపీరో-మీడియల్ బార్డర్. ఓకే, ఆ తర్వాత ఇన్ఫీరోలేటరల్. ఇప్పుడు ఇన్ఫీరియర్ గా ఇది బార్డర్, కానీ లేటరల్ మోస్ట్ ఇన్ఫీరోలేటరల్ బార్డర్. ఓకే, I'll try to see some other picture. సో ఇప్పుడు ఇది ఇన్ఫీరియర్ సర్ఫేస్ చూస్తున్నాం మనం. సో సుపీరియర్ మీడియల్ బార్డర్ అయింది, ఇన్ఫీరోలేటరల్ బార్డర్. ఇన్ఫీరోలేటరల్ బార్డర్ అంటే ఇప్పుడు ఇది ఇన్ఫీరోలేటరల్ బార్డర్ వస్తుంది. ఓకే, ఆ తర్వాత మనకి మీడియల్ ఆర్బిటాల్ బార్డర్, అంటే కింద సైడ్ కి ఇన్ఫీరియర్ సర్ఫేస్ లో ఫాక్స్ సెరిబ్రై కింద దిగిన తర్వాత కార్పస్ కలోజం అనేది తీస్తే ఇది మీడియల్ ఆర్బిటాల్ బార్డర్. అట్లాగే మీడియల్ ఆక్సిపిటల్ బార్డర్. ఓకే, సో కింద మనకి 2 వస్తున్నాయి మీడియల్ సైడ్ ఇన్ఫీరియర్ దగ్గర. సో మీడియల్ ఆర్బిటాల్ బార్డర్ ఫ్రంట్ ది, మీడియల్ ఆక్సిపిటల్ బార్డర్. ఓకే, సైడ్ న ఇన్ఫీరోలేటరల్ బార్డర్. మనకి పైన సుపీరోలేటరల్ సర్ఫేస్ పైన ఎక్కడైతే మీడియల్ సర్ఫేస్ అది కాంటాక్ట్ అవుతుందో, టచ్ అవుతుందో అది సుపీరో మీడియల్ బార్డర్. ఓకే, సో టోటల్లీ 4 బార్డర్స్: సుపీరో మీడియల్ బార్డర్, ఇన్ఫీరోలేటరల్ బార్డర్,
and inferior surface లో medial orbital and medial occipital border. Okay, one second. ఓకే మా. సో దాని డిస్క్రిప్షన్ మీ టెక్స్ట్ బుక్ లో ఇస్తాడు. ఓకే, ఈ బార్డర్స్. సో సుపీరియో మీడియల్ బార్డర్ అంటే ఏంటి? దట్ బార్డర్ ఈస్ సెపరేటింగ్ ద superior lateral surface from the medial surface. Okay, inferior lateral border అంటే ఏంటి? inferior lateral border అంటే superior lateral surface ని inferior surface ని డివైడ్ చేస్తున్నది, ఆ రెండింటి మధ్యలో ఉంది. ఓకే, మీడియల్ ఆర్బిటాల్ అంటే ఏంటి? మీడియల్ సర్ఫేస్ కి ఈ ఆర్బిటాల్ సర్ఫేస్, ఇది కింద నుంచి ఇన్ఫీరియర్ సర్ఫేస్ లో ఆర్బిటాల్ సర్ఫేస్, మనకి మధ్యలో మీడియల్ సర్ఫేస్, ఆ రెండింటి మధ్యలో కింద సైడ్ మీడియల్ ఆర్బిటల్. అట్లాగే మీడియల్ ఆక్సిపిటల్ అంటే మీడియల్ సర్ఫేస్ కి టెంటోరియల్ సర్ఫేస్ కి, ఆ రెండింటిని డివైడ్ చేసేది. ఓకే, so they are the borders. Now come to the poles. అంటే మనకి లోబ్స్ అండ్ పోల్స్ రెండు ఉంటాయి. ఓకే, సో వాట్ ఆర్ ద పోల్స్? సో పోల్స్ అంటే ఓన్లీ ఎండ్స్, ద డిఫరెంట్ ఎండ్స్ ఆఫ్ ద సెరిబ్రల్ హెమిస్ఫియర్స్. సో ఇఫ్ యూ సీ హియర్, ఈ రీజన్, ఈ ఎండింగ్, సారీ, ఈ రీజన్ ఇది ఫ్రంటల్ పోల్. ఓకే, ఈ రీజన్ ఇది ఆక్సిపిటల్ పోల్, ఈ రీజన్ ఈస్ టెంపోరల్ పోల్. సో 3 అంటే ప్రొజెక్షన్స్ లాంటిది అనుకోండి. ఓకే, సో ఫ్రంటల్ పోల్ అట్ ద యాంటీరియర్ ఎండ్, అట్లాగే టెంపోరల్ పోల్, టెంపోరల్ లోబ్, ఇదంతా టెంపోరల్ లోబ్ కి యాంటీరియర్ సైడ్, అట్లాగే ఆక్సిపిటల్ పోస్టీరియర్ ఎండ్ దగ్గర ఆక్సిపిటల్ పోల్. సో ఇవి పోల్స్. సో విల్ కమ్ టు ద అదర్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ లోబ్స్. సో పోల్స్ అంటే ఓన్లీ ప్రొజెక్షన్స్. ఇప్పుడు మనం లోబ్స్కి వస్తాం, ప్రాపర్ లోబ్స్ కి. సో లోబ్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి బ్రాడ్లీ మీద. మనకు బోన్స్ ఎట్లా ఉన్నాయో వాటిని బట్టే ఉంటాయి. సో ఆల్మోస్ట్ దే కరస్పాండ్ టు ద బోన్స్, ద షేప్ ఆఫ్ ద బోన్స్, కొంచెం అటు ఇటు ఉండొచ్చు. సో ఇదంతా మొత్తం ఫ్రంటల్ లోబ్. ఓకే, వెనకాల పార్ట్ మొత్తం ఆక్సిపిటల్ లోబ్, కిందది మొత్తం టెంపోరల్ లోబ్, అండ్ ఆక్సిపిటల్ కి, టెంపోరల్ కి అండ్ ఫ్రంటల్ కి మధ్యలో ఉన్నది పెరైటల్ లోబ్. సో యూ గాట్ 4 లోబ్స్. సో ఆ 4 లోబ్స్ కూడా డివిజన్ ఎట్లా వస్తుంది అనేది చెప్తాడు మనకి. ఓకే, సో అగైన్ ఐ విల్ గో ఇంటూ అనదర్ పిక్చర్. ఓకే, సో ఇప్పుడు ఆ లోబ్స్ ని ఎట్లా మనం, హౌ వి కెన్ కమ్, అంటే ఎట్లా మనం, అంటే ఈ పైన ఉన్న సల్కై, గైరై వాటి హెల్ప్ తోటి రావడానికి దే హెల్ప్ ఆ పొజిషన్స్. సో వాట్ ఆర్ ద సల్కై సెపరేటింగ్ ద డిఫరెంట్ లోబ్స్? సో మనకి అన్నిటికన్నా మేజర్గా ఒకటి సెంట్రల్ సల్కస్ అని ఉంటుంది. అంటే సుపీరియర్ లాటరల్ సర్ఫేస్ మీద మీకు క్లియర్గా కనిపిస్తూ మధ్యలో మిడిల్ అయింది. సో ఒకదాన్ని వాళ్ళు తీసుకుంటారు, సో దానికి ఒక పేరు ఇచ్చారు. సో దాన్ని బట్టి మిగతా వాటిని మెల్లిగా నేమ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఈ సెంట్రల్ సల్కస్, సో ఇది ఎక్కడ బిగిన్ అవుతుంది యాక్చువల్గా? జస్ట్ మనకి అంటే ఇక్కడ సుపీరియర్ లాటరల్ సర్ఫేస్ లో మనకు కనిపించేది ఇప్పుడు ఇదంతా సుపీరియర్ మీడియల్ బార్డర్. సో ఆ సుపీరియర్ మీడియల్ బార్డర్ లో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ ఫ్రంటల్ పోల్, ఆక్సిపిటల్ పోల్ కి మిడ్ లైన్, ఆ మిడ్ లైన్ కంటే కొంచెం వెనకాల సెంట్రల్ సల్కస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, దెన్ it will run on the superior lateral surface. So etla downwards and a little forwards. Okay, ekkada end aitadi? Just very close to the posterior ramus of, so this is posterior ramus of lateral sulcus. So lateral sulcus ante మీకు ఐడియా గుర్తుందా? నేను మనము లెసర్ వింగ్ ఆఫ్ స్పినాయిడ్ అని చదివాం. ఓకే,
ఇంటీరియర్ ఆఫ్ ద స్కల్ లో లెసర్ వింగ్ ఆఫ్ స్ఫినాయిడ్. సో నేను ఏం చెప్పాను, లెసర్ వింగ్ ఆఫ్ స్ఫినాయిడ్ విల్ గో అండ్ సిట్ ఇన్ బిట్వీన్ ద బ్రెయిన్స్. అంటే ఏది, ఫ్రంటల్ లోబ్ కి అండ్ టెంపోరల్ లోబ్ కి మధ్యలోకి వెళ్తుంది, ఏది, లెసర్ వింగ్ ఆఫ్ స్ఫినాయిడ్. సో ఆ రెండింటి మధ్యలో ఫిషర్ ఉంటుంది, ఒక గ్యాప్ ఉంటుంది. సో దట్ గ్యాప్ ఇస్ కాల్డ్ as lateral sulcus. ఆ lateral sulcus will start in the inferior surface of the brain. స్టార్ట్ అయ్యి ఇన్ఫీరియర్ సర్ఫేస్ దగ్గర స్టార్ట్ అయ్యి హారిజాంటల్ గా బయటికి వస్తుంది lateral గా. lateral గా వచ్చాక ఇప్పుడు ఇట్ విల్ కమ్ ఆన్ టు ద superior lateral surface. సో దట్ విల్ గో బ్యాక్వర్డ్స్. సో అట్లా అది బయటికి వచ్చినప్పుడు ఇట్ విల్ హ్యావ్ 3 divisions. ఒకటి ఒక చిన్న కట్ ఆర్ ఫిషర్ యాంటీరియర్ గా, సో యాంటీరియర్ లింబ్. ఇంకొకటి పైకి వెళ్తుంది, అది అసెండింగ్ లింబ్. అట్లాగే ఒకటి వెనక్కి వెళ్తుంది, అది పోస్టీరియర్ లింబ్. సో ఇవి దీస్ 3 ఆర్ ద లింబ్స్ ఆఫ్ లాటరల్ సల్కస్. సో ఈ సెంట్రల్ సల్కస్ వచ్చి దీని మీదకి దానికి దగ్గరగా వస్తుంది, ఈ లాటరల్ సల్కస్ పోస్టీరియర్ రామస్ దగ్గరికి. ఓకే. సో ఈ లాటరల్ సల్కస్ ఏం చేస్తుంది, ఆర్బిటాల్ టెంటోరియల్ పార్ట్స్ ఇన్ఫీరియర్ సర్ఫేస్ లో, ఆర్బిటాల్ ని టెంటోరియల్ పార్ట్స్ కి మధ్యలో ఉంటుంది. సో రెండింటి సెపరేట్ చేస్తుంది. ఓకే. సో అది లాటరల్ గా వచ్చి సుపీరియర్ లాటరల్ సర్ఫేస్ మీదకి వచ్చినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఫ్రంట్ ఎండ్ లో. అక్కడ నుంచి ఇట్ విల్ డివైడ్ ఇంటూ త్రీ డివిజన్స్ లాగా. సో దోస్ 3 ఆర్ కాల్డ్ as anterior and then ascending and then posterior. ఓకే. సో అన్నిటికన్నా ముందుకెళ్ళేది యాంటీరియర్, ఇది అసెండింగ్, ఇది పోస్టీరియర్. ఓకే. రైట్. సో ఈ రెండు అయింది. ఇప్పుడు పెరైటో ఆక్సిపిటల్ సల్కస్. సో ఇది మనకి పెరైటో ఆక్సిపిటల్ సల్కస్. కలర్ మారుస్తాను, పెరైటో ఆక్సిపిటల్ సల్కస్. ఓకే. సో ఇదేం సల్కస్, ఇది కూడా మీడియల్ సర్ఫేస్ లో సల్కస్ స్టార్ట్ అవుతుంది. మీడియల్ సర్ఫేస్ అవుతుంది సెరిబ్రల్ హెమిస్ఫియర్ లో. సో అది మీడియల్ సర్ఫేస్ లో స్టార్ట్ అయ్యి పైకి వస్తుంది, ఎక్కడికి, సూపర్ మీడియల్ బార్డర్ దగ్గరికి. అది కూడా ఎగ్జాక్ట్లీ ఎక్కడ, 5 centimeters ఫ్రమ్ ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆక్సిపిటల్ పోల్. అంటే ఈ రీజన్ లో బయటకు వస్తుంది. వచ్చి తర్వాత సూపీరియర్ లాటరల్ సర్ఫేస్ లో అట్లా కిందకి అండ్ దెన్ ఫార్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్ దిగుతూ ముందుకెళ్తుంది. అది వెళ్ళి కింద ఎక్కడ టచ్ అవుతుంది, సో ఎక్కడైతే అది టచ్ అవుతుందో దట్ పాయింట్ ఈస్ కాల్డ్ as ప్రీ ఆక్సిపిటల్ నాచ్. అంటే అక్కడ చిన్న ఇండెంటేషన్ ఉంటుంది అక్కడ. ఓకే. ఆ చిన్న ఇండెంటేషన్ దగ్గరకు వచ్చి కలుస్తుంది అది. ఓకే. సో ఇప్పుడు ఇదేమైంది మనకి, దీన్ని మనం ఇట్లా కలిపేస్తే ఇక్కడ ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ ని కలిపేస్తే, సో ఇప్పుడు మీకు క్లియర్ కట్ గా ఆక్సిపిటల్ లోబ్, పెరైటల్ లోబ్, టెంపోరల్ లోబ్, ఫ్రంటల్ లోబ్, ఈ 4 లోబ్లు వచ్చాయి. సో వాట్ వీ హావ్ డన్, ఒకటి సెంట్రల్ సల్కస్, అది ఓన్లీ కొంచెం దూరం దాకా వచ్చి అక్కడ ఆగుతుంది. ఓకే. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ గ్యాప్ ఉంటుంది. ఓకే. తర్వాత లాటరల్ సల్కస్. ఓకే. తర్వాత పెరైటో ఆక్సిపిటల్ సల్కస్ ఇక్కడ దాకా వస్తాయి. సో ఈ లాటరల్ సల్కస్ ని పెరైటల్ ఆక్సిపిటల్ సల్కస్ ని మనం కలిపాం ఇట్లా లైన్ తోటి. అట్లాగే ఈ సెంట్రల్ సల్కస్ ని లాటరల్ సల్కస్ ని ఇట్లా కలిపాం. కలిపినప్పుడు 4 లోబ్స్ క్లియర్ కట్ గా మీకు వస్తాయి. ఓకే. సో అది బౌండరీస్ ఆఫ్ ద డిఫరెంట్ లోబ్స్. సో దేర్ ఈస్ ఎ పార్ట్ విచ్ ఇస్ కాల్డ్ as ఇన్సులా. సో అది వేరే పిక్చర్ లో చూద్దాం. సో ఇప్పుడు ఈ పిక్చర్ చూడండి, ఈ పిక్చర్ లో కొంచెం పార్ట్ బ్రెయిన్ ని తీసేసినట్టు ఇక్కడ కనిపిస్తుంది కదా, కొంచెం పార్ట్ బ్రెయిన్ ని డీపర్ గా కట్ చేశారు. ఓకే. సో ఇన్సులా ఎక్కడ ఉంది అంటే, ఏదైతే మనకి లాటరల్ ఫిషర్ ఉందో, ఇది లాటరల్ సల్కస్, ఆ లాటరల్ సల్కస్ మనకి కింద నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ఇది ఆర్బిటాల్ పార్ట్, ఇదంతా ఈ పోర్షన్ అంతా టెంటోరియల్ పార్ట్. సో ఈ రెండింటి మధ్యలో ఫిషర్ వస్తుంది లోపలికి. ఓకే. ఇన్ఫీరియర్ సర్ఫేస్ లో ఆ ఫిషరే సైడ్ కి వచ్చి లాటరల్ సర్ఫేస్ కి వస్తుంది. సో ఇప్పుడు ఆ డీప్ గా దాన్ని కట్ చేసాడు, ఇక్కడ ఒక చిన్న ముక్క ఇదంతా కట్ చేసాడు పైన, ఈ రీజన్ లో కొంచెం పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కట్ చేశారు. కట్ చేసి ఆ డీపర్ది మనకి చూపించడానికి. ఓకే. సో దిస్ ఇన్సులా అనే ఏరియా, ఇట్ లైస్ డీప్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద లాటరల్ ఫిషర్. సో ఆ లాటరల్ ఫిషర్ లో ఉంది, సరౌండెడ్ బై ఏ సెంట్రల్ సల్కస్ అంటాడు. దాని చుట్టూరు చిన్న డెప్త్, ఏమనాలి దాని చిన్న డిప్రెషన్ ఉంటుంది బ్రెయిన్ ది, సెంట్రల్ సల్కస్, సర్కులర్ సల్కస్. ఓకే.
సో ఆ సర్కులర్ సల్కస్ కి దగ్గర అన్ని ప్రొజెక్టింగ్ ఏరియాస్ ఉంటాయి. సో కొన్ని ఏరియా ఇటు ప్రొజెక్ట్ అవుతుంది, కొన్ని అటు ప్రొజెక్ట్ అవుతుంది, కొంచెం కొన్ని వెనక్కి ప్రొజెక్ట్ అవుతుంది. అట్లా ప్రొజెక్టింగ్ గైరై ఉంటాయి కొన్ని. ఓకే, ఒక సర్కులర్ సల్కస్ ఉంటుంది, అంటే డిప్రెషన్ ఉంటుంది. దానికి చుట్టుపక్కల, దాని లోపల, దాని చుట్టుపక్కల ప్రొజెక్టింగ్ గైరై ఉంటాయి, అంటే ఎలివేటెడ్ ఏరియాస్. సో సో ఇక్కడే మనకి అప్రాక్సిమేట్ గా సో యాంటీరియర్, ఏది మనం డివిజన్స్ తీసుకున్నాం కదా లాటరల్ సర్ఫేస్ మీదకి వచ్చినప్పుడు, ఇది ఈ లాటరల్ సల్కస్ అనేది లాటరల్ సర్ఫేస్ దగ్గరకు వచ్చాక ఇట్ డివైడ్స్ ఇంటూ 3: యాంటీరియర్, అసెండింగ్, అట్లాగే పోస్టీరియర్. పోస్టీరియర్ ఇట్లా కూడా వెళ్తుంది. ఓకే, పోస్టీరియర్. సో ఆ 3 డివిజన్స్ వెంబడి దాన్ని కట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఓకే, సో ఈ రీజన్ మొత్తం దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్సులా, లోపల డీపర్ పార్ట్ లో. సో ఇందులో సో దిస్ విల్ బి కాల్డ్ యాజ్ ఏది, ద ఏరియా బిట్వీన్ ద యాంటీరియర్ అండ్ అసెండింగ్. ఈ ఏరియా ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రంటల్ ఓపర్క్యులం. యాంటీరియర్ రామస్, అసెండింగ్ రామస్ రెండింటి మధ్యలో ఉన్నది. అట్లాగే అసెండింగ్ రామస్ అండ్ పోస్టీరియర్ రామస్ మధ్యలో ఉన్నది పెరైటల్ ఓపర్క్యులం. ఈ పోస్టీరియర్ రామస్ కింద ఉన్నది టెంపోరల్ ఓపర్క్యులం. సో ఫ్రంటల్ ఓపర్క్యులం, పెరైటల్ ఓపర్క్యులం, టెంపోరల్ ఓపర్క్యులం, ఈ 3. సో ఈ 3 ఏరియాస్ అదంతా మనకు ఒక పిరమిడ్ లాగా ఉంటుంది. ఓకే, ఒక పిరమిడల్ షేప్ లో ఉంటుంది మనకి, పిరమిడ్ లాగా. సో దాని ఎపెక్స్ ఈ కింద రీజన్కి వస్తుంది. యాంటీరియర్ పర్ఫరేటెడ్ సబ్స్టెన్స్ అని అక్కడ ఉంటుంది ఒకటి, మనం తర్వాత వస్తుంది మనకి. సో అది దాని స్ట్రక్చర్, ఇన్సులాది. సో ఇక్కడ you will have efferents which are coming and reaching this area and efferents which are going away from this area. So efferents ఎక్కడి నుంచి వస్తాయి? సో ఫ్రమ్ వన్ పర్టికులర్ న్యూక్లియస్ ఆఫ్ థెలామస్, ఏది వెంట్రల్ పోస్టీరియర్ న్యూక్లియస్ ఆఫ్ థెలామస్, ఆ ఏరియా నుంచి. అట్లాగే మీడియల్ జెనికులేట్ బాడీ అంటే అక్కడికి అన్ని ఆడిటరీ పాత్వేస్ అందులోకి వెళ్తాయి. మీడియల్ జెనికులేట్, లాటరల్ జెనికులేట్ బాడీలోకి విజువల్ పాత్వేస్ వెళ్తాయి. అండ్ అగైన్ పల్వినార్ అనేది కూడా ఒక పార్ట్ ఆఫ్ థెలామస్. సో థెలామస్ లో ఉన్న ఒక న్యూక్లియస్ విచ్ ఇస్ వెంట్రల్ పోస్టీరియర్ న్యూక్లియస్, అట్లాగే పల్వినార్, అట్లాగే మీడియల్ జెనికులేట్ బాడీ, ఆ 3 ఏరియాస్ నుంచి ఎఫరెంట్స్, అక్కడ యాక్సాన్స్ స్టార్ట్ అయ్యి ఈ రీజన్కి వస్తాయి, ఇన్సులాకి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇఫరెంట్స్, ఈ రీజన్ నుంచి ఇఫరెంట్స్ స్టార్ట్ అయ్యి వేరే ఏరియాస్కి వెళ్తాయి. ఆ ఏరియాస్ ఏంటి? ఏరియా 5, ఏరియా 7. ఇప్పుడు ఇది మనకి వస్తుంది ఇవాళ కానీ రేపు అని. సో బ్రాడ్మన్ ఏరియాస్ అంటారు. సో ఏరియా 5, ఏరియా 7 అక్కడికి ఇఫరెంట్స్ వెళ్తాయి. అట్లాగే ఆల్ఫాక్టరీ రీజియన్ కి, సో ఆల్ఫాక్టరీ రీజియన్ ఒకటి ఉంటుంది మనకి బ్రెయిన్ లో. అట్లాగే లింబిక్ సిస్టమ్ అండ్ అమిగ్దలా అనేది ఒక న్యూక్లియస్. సో ఈ లింబిక్ సిస్టమ్ అని ఒక ఏరియా ఉంటుంది బ్రెయిన్ లో, అది మనకి ఎండ్ ఆఫ్ ద సెరెబ్రమ్ లో వస్తుంది లింబిక్ సిస్టమ్. అట్లాగే దానికి దగ్గరలోనే అమిగ్దలా, అట్లాగే ఆల్ఫాక్టరీ ఏరియా. సో అక్కడికి వెళ్తున్నాయి. సో ఇఫ్ యూ కెన్ ఇమాజిన్, మనకి ఆడిటరీ పాత్వేస్ నుంచి అండ్ థెలామస్ నుంచి సెన్సరీవి ఇవన్నీ ఇక్కడికి వస్తున్న ఇన్ఫర్మేషన్. ఇక్కడ నుంచి ఇఫరెంట్స్ ఆల్ఫాక్టరీ ఏరియాకి. లింబిక్ సిస్టమ్ ఈజ్ మెయిన్లీ కన్సర్న్ విత్ ఇమోషనల్ అంటే బేసిక్ ఇన్స్టింక్ట్స్ ఆఫ్ లైఫ్, అంటే ఇది హంగర్, హంటింగ్, మేటింగ్, ఈటింగ్, స్లీపింగ్, దానికి సంబంధం ఉంటుంది లింబిక్ సిస్టమ్, బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ లైఫ్. ఓకే, అమిగ్దలా, ఆల్ఫాక్టరీ, హియరింగ్. సో యాంటీరియర్ ఇన్సులార్ కార్టెక్స్, ఓకే, దాని పని ఏంటి అంటే ఆల్ఫాక్షన్ అండ్ టేస్ట్, అంటే స్మెల్ వస్తుంది, అట్లాగే టేస్ట్ అర్థమవుతుంది బ్రెయిన్ కి. ఇప్పుడు ఏదో మనకి ఇంట్లో ఏదో వంట వండుతుంటే అది మీకు దాని వాసన చూడంగానే, అరే ఇది వంకాయ ఇది అనగానే దాని టేస్ట్ కూడా మీకు గుర్తొస్తుంది. ఓకే, సో ఆల్ఫాక్షన్ అండ్ టేస్ట్, యాంటీరియర్ ఇన్సులార్ కార్టెక్స్ రోల్. అట్లాగే పోస్టీరియర్ ఇన్సులార్ కార్టెక్స్, దాని రోల్ ఏంటి అంటే లాంగ్వేజ్ ఫంక్షన్. ఓకే, అమ్మాయి వంకాయ కూర చేస్తున్నావా ఇవాళ అని అడుగుతారు. వాసన రాగానే, మీకు ఆ టేస్ట్ గుర్తు రాగానే, ఇవాళ వంకాయ కారం పెట్టి కూర చేస్తున్నావా అమ్మ అని అడుగుతారు. సో ఈ 2 దగ్గర ఉంటాయి. సో యాక్చువల్లీ ఇవి ఈవెన్ అనిమల్స్ లో కూడా బాగానే డెవలప్డ్ ఉంటాయి, ఎక్సెప్ట్ దిస్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే వాటిలో ఓన్లీ సౌండ్స్ ఉంటాయి అనిమల్స్ లో. ఓకే, సో దిస్ ఈస్ ఇన్సులా.
So now we'll go into sulci and gyri. Some basic sulci and gyri on the different surfaces of brain. So అందులో మనం first superolateral surface తీసుకుంటాం. Okay. So sulci and gyri on the superolateral surface. So ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది ఏంటి, సెంట్రల్ సల్కస్. సల్కస్ అంటే ఫర్రో, సెంట్రల్ సల్కస్. ఓకే. సో అప్పర్ ఎండ్ ఆఫ్ ద సెంట్రల్ సల్కస్, ఇది అప్పర్ ఎండ్, అది ఆల్సో మీడియల్ సర్ఫేస్ లోకి వెళ్తుంది. అది అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మీడియల్ సర్ఫేస్ లోపలికి దిగుతుంది కిందకి. ఓకే. సో అట్లాగే లాటరల్ సల్కస్. లాటరల్ సల్కస్ అంటే ఏం చెప్పాను, ఇన్ఫీరియర్ సర్ఫేస్ లో స్టార్ట్ అవుతుంది అండ్ దెన్ ఇట్ విల్ కమ్ అవుట్వర్డ్స్ లాటరల్లీ, వచ్చాక మనకి సూపీరియర్ లాటరల్ సర్ఫేస్ మీద ఇక్కడ కనిపిస్తుంది. కనిపించి ఇట్ విల్ డివైడ్ ఇంటూ యాంటీరియర్, అసెండింగ్ అండ్ పోస్టీరియర్ రామస్, మూడు లాగా డివైడ్ అవుతుంది లాటరల్ సల్కస్. ఓకే. సో ఈ మూడిట్లో పోస్టీరియర్ రామస్ ఇస్ ద లార్జెస్ట్. ఓకే. సో ఈ పోస్టీరియర్ రామస్ ఎక్కడికి వెళ్తుంది, ఈ టెంపోరల్ లోబ్ లో రన్ అవుతూ ఇట్ విల్ టర్న్ అప్వర్డ్స్ అండ్ ఎండ్ అక్కడ. ఓకే. సో ఈ యాంటీరియర్ ఎక్కడికి వెళ్తుంది, ఫ్రంటల్ పోల్, ఫ్రంటల్ లోబ్ లోకి. అట్లాగే అసెండింగ్ కూడా ఫ్రంటల్ లోబ్ లోకి వెళ్తుంది. ఓకే. సో ఇది బేసిక్, ఏది సెంట్రల్ సల్కస్ అండ్ దెన్ మన లాటరల్ సల్కస్, ఈ మూడు డివిజన్స్, ఈ రెండు. ఓకే. ఇవి సల్కై. సో ఇప్పుడు ఫ్రంటల్ లోబ్. సో ఫ్రంటల్ లోబ్ లో మనకి ఇంకేముంది, ఇది సెంట్రల్ సల్కస్. సో సెంట్రల్ సల్కస్ కన్నా ముందు ఒక సల్కస్ వస్తుంది. సో దట్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రీ సెంట్రల్ సల్కస్. ప్రీ వర్టిబ్రల్ ఫేషియా లాగా, అంటే వర్టిబ్రాకి ముందు ఫేషియా ఉంది. సో అట్లా సెంట్రల్ సల్కస్ కి ముందు ఇంకొక సల్కస్ ఉంది, సేమ్ దానికి ప్యారలల్ గా కిందకి దిగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ సెంట్రల్ సల్కస్. సో జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. ఓకే. సో ఈ సెంట్రల్ సల్కస్, ప్రీ సెంట్రల్ సల్కస్ మధ్యలో ఉన్న పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఒక గైరస్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ సెంట్రల్ గైరస్. క్లియర్? సో ఇప్పుడు ప్రీ సెంట్రల్ సల్కస్ కి ముందున్న పార్ట్ అంటే ఈ పార్ట్. సో ఈ పార్ట్ లో అగైన్ యూ విల్ ఫైండ్ టూ సల్కై. ఓకే. అదేంటది, సుపీరియర్ ఫ్రంటల్ సల్కై, ఇన్ఫీరియర్ ఫ్రంటల్ సల్కై. సో ఈ రెండు సల్కై ఉన్నాయి. రెండు సల్కై తోటి మనకి ఏమొస్తుంది, మూడు గైరై వస్తున్నాయి ఇక్కడ. సో ఇదొక గైరై, ఇదొక గైరై, ఇదొక గైరై. ఓకే. సో ఈ ప్రీ సెంట్రల్ సల్కస్ కి ముందర దేర్ ఆర్ టూ సల్కస్. సో వన్ ఈస్ superior frontal sulcus, another is దానికంటే కింద inferior frontal sulcus. So they are dividing that whole area into three gyri: superior frontal gyri, middle frontal gyri, inferior frontal gyri. Okay, clear ఇక్కడ దాకా? సో ఇక్కడ ఇప్పుడు ఏమైంది, మనకి ఈ యాంటీరియర్ రామస్ ఆఫ్ లాటరల్ సల్కస్, అసెండింగ్ పార్ట్ ఆఫ్ రామల్ సల్కస్, ఇది అసెండింగ్ రామస్ ఆఫ్ లాటరల్ సల్కస్, ఈ రెండు ఉన్నాయి. సో ఈ రెండు, సో దే ఆర్ డివైడింగ్ ద ఇన్ఫీరియర్ ఫ్రంటల్ గైరస్ ఇంటూ త్రీ పార్ట్స్. కనిపిస్తుంది కదా, ఇది 1, ఈ మధ్యలో ఉన్నది 2, ఈ వెనకాల ఉన్నది 3. ఓకే. సో ఇన్ఫీరియర్ ఫ్రంటల్ గైరస్ ని ఈ యాంటీరియర్ రామస్ అండ్ అసెండింగ్ రామస్ ఆఫ్ లాటరల్ సల్కస్ విల్ డివైడ్ ఇట్ ఇంటూ త్రీ పార్ట్స్. సో ఇది 1. ఓకే. సో దట్ విల్ బి కాల్డ్ యాజ్ పార్స్ ఆర్బిటాలిస్, ఈ పోర్షన్ మొత్తం. ఓకే. దాని వెనకాల ఉన్నది ట్రయాంగులర్ షేప్ ఉంది క్లియర్ కట్ గా, పార్స్ ట్రయాంగులారిస్. ఓకే. దానికంటే వెనకాల ఉన్నది పార్స్ ఓపర్క్యులారిస్. ఓకే. సో ఫ్రంటల్ లోబ్ లో మనకి ప్రీ సెంట్రల్ గైరస్, అట్లాగే superior frontal gyrus, middle frontal gyrus, inferior frontal gyrus. Inferior frontal gyrus again divided into three parts by anterior ramus and ascending ramus of lateral sulcus into anterior most part ఏమో మీకు pars orbitalis, దాని వెనకాల ఉన్నది pars triangularis, దానికంటే వెనకాల ఉన్నది pars opercularis.
ఓకే, క్లియర్. ఇది చాలా మినిమం ఇచ్చాడు మీ టెక్స్ట్ బుక్ లో, అసలు పాత బుక్స్ లో ఇంకా చాలా ఎక్స్టెన్సివ్ ఉండేది. ఓకే, సో ఫ్రంటల్ లోబ్ ఇస్ డన్, అంత మినిమం ఇచ్చాడు మీకు. సో విల్ గో ఇన్ టు పెరైటల్ లోబ్. సో పెరైటల్ లోబ్ లో ఇక్కడ మీకు ఇప్పుడు ఏం కనిపిస్తుంది? సేమ్ మనకి సెంట్రల్ సల్కస్ మధ్యలో ఉంది. ఓకే, సో సిమిలర్లీ దాని వెనకాల దానికి ప్యారలల్ గా పోస్ట్ సెంట్రల్ సల్కస్, సో దాని వెనకాల ఉంది. ఓకే, పోస్ట్ సెంట్రల్ సల్కస్. సో ఈ రెండింటి మధ్యలో ఉన్నది ఏంటి? పోస్ట్ సెంట్రల్ గైరస్. ఈ రెండింటి మధ్యలో ఉండేది ఏది? సెంట్రల్ సల్కస్, పోస్ట్ సెంట్రల్ సల్కస్ మధ్యలో ఉన్నది పోస్ట్ సెంట్రల్ గైరస్. సో ఇప్పుడు పోస్ట్ సెంట్రల్ గైరస్ కి వెనకాల ఏమొస్తుంది? ఒక చిన్న సల్కస్ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంట్రాపెరైటల్ సల్కస్. ఓకే, సో ఆ ఇంట్రాపెరైటల్ సల్కస్ అనేది ఇట్లా మనకి కొంచెం లైట్ గా హారిజాంటల్ గా ఉంది. సో నౌ దిస్ ఇస్ డివైడింగ్ ద పెరైటల్ లోబ్ ఇంటూ ద, ఏమనాలి, పైన ఉన్నది సుపీరియర్, కింద ఉన్నది ఇన్ఫీరియర్. సో సుపీరియర్ పెరైటల్ లాబ్యూల్, ఇన్ఫీరియర్ పెరైటల్ లాబ్యూల్. అంటే ఇప్పుడు అది కూడా గైరస్టే, బట్ దానికి పేరు, ఎందుకంటే ఒక పెద్ద ఏరియా కాబట్టి దానికి ఒక లాబ్యూల్ అని పేరు ఇచ్చాడు. సుపీరియర్ పెరైటల్ లాబ్యూల్, ఇన్ఫీరియర్ పెరైటల్ లాబ్యూల్. ఓకే, సో దీస్ టూ ఆర్ డివైడెడ్ బై ఇంట్రాపెరైటల్ సల్కస్. సో ఇప్పుడు ఇన్ఫీరియర్ లాబ్యూల్ తీసుకోండి ఈ మొత్తం. ఓకే, సో inferior parietal lobule is invaded by the upturned ends of the posterior ramus. కనిపిస్తుంది కదా, posterior ramus of lateral sulcus. ఓకే, అది ఇందులోకి వచ్చింది. అట్లాగే ఇంకొక రెండు సల్కై ఇన్ ద టెంపోరల్ లోబ్, అవి కూడా, ఈ సల్కై కూడా ఇక్కడ దాకా పైకి వస్తాయి. ఓకే, సో ఆ రెండింటి పేర్లు మనం